ఒకసారిలో ఎండి చేప నంచితే అబ్బో ఆ రుచే అదరాల్సిందే. పచ్చిదైనా ఎండిదైనా దాని రుచే దానిదే. అయితే సముద్రపు చేప అయినా పండుకప్ప, కట్టెపెరగలు, సాపిడాలు, నత్తళ్ళు, పూసబొరగలు వంటి రకాలు ఎన్నెన్నో వింటుంటాము. వాటిని రుచి కూడా చూస్తుంటాము. కానీ ఒక ఏలూరు మార్కెట్లో ఒక పండుకప్ప ఎండు చేప 15 కేజీల బరువున్నది 25,000 రూపాయలకి, అక్షరాల 25,000 రూపాయలకి ధర పలుకుతుందంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాల్సిందే. కానీ ఆ పండుకప్ప ఎండిన చేప టేస్టే వేరంటున్నారు ఇక్కడ నిర్వాహకులు. ఈ ఎండి చేపను కొనడానికి భారీగా కూడా జనం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ ఎండి చేప ధర చూస్తే కనుక 25,000 వరకు పలుకుతుందంటున్నారు. ఈ ఎండి చేపలని ఇతర ప్రాంతాలకి అలాగే ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. ఏలూరు మార్కెట్లో ఎక్కువగా ఎండి చేపలు విక్రయాలు జరుగుతుంటాయి. ఎందుకంటే సముద్రం దగ్గరగా ఉండడం, అలాగే కొల్లేరు సరస్సు కూడా దగ్గరగా ఉండడంతో అక్కడి నుంచి ప్రాంతాల నుంచి వచ్చే ఎండి చేపలకి మంచి గిరాకీ ఉంటుంది. అలాగే కొల్లేరు చేపలకు కూడా మంచి గిరాకీ ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో 15 కేజీల ఎండు చేప 20,000కి పలుకుతుందని చెప్తున్నారు ఇక్కడ నిర్వాహకులు. ఇంత రేట్ ఎంత? చిన్న అయితే మీడియం సైజ్ అయితే 200, బాగా చిన్న అయితే 150. క్వాలిటీని బట్టి కెమికల్ లేని మెత్తలు. ఇదేంటమ్మా చేప? ఇది అది ఎంజినం అంటారు. ఎంజినం. పండుగ పూట ఉంటుంది, అది పండుగ ఎంత ఇది కేజీ? ఎంత కేజీ? 1000 రూపాయలు. ఎంత? 1000. పండుగ ఎంత పడుతుంది? పండుగ అయితే మనకి 1/4 కేజీ 300 పడుతుంది. అంటే కేజీ ఎంత పడుతుంది? కేజీ 500. అంత రేట్ ఎందుకు అట్లకి? పండుగ పంటే ఫేమస్ కదా, అదంతా అక్కడే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదేలే. మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కాకినాడ నుంచి తీసుకొస్తాం. కాకినాడ నుంచి ఎక్స్పోర్టింగ్ ఎంత? కాకినాడ. బొమ్మడి అయితే 1/4 కేజీ 150. కాకినాడ నుంచి తీసుకొస్తారా? ఎంత పెట్టుబడి పెడతారా? మీరు ఎంత పెడతారు? అంటే మా ఆయన గారు అప్పు తీసుకొస్తాను, అప్పు తీసుకొచ్చి మళ్ళీ అప్పుడప్పుడు ఇస్తాం, వారం వారం ఇస్తూ ఉంటాం. ఇంకా తెల్ల రొయ్యలు బాగుంటాయి, ఎర్ర రొయ్యలు బాగుంటాయి. ఎర్ర రొయ్యలు బాగా ఫేమస్ కొల్లేరి. తెల్ల రొయ్యలు అయితే మన గోదావరి. తాడుముకు ఫ్రైకి అవి బాగుంటాయి. సప్పుడు సోడాలు చెంచీడు వేసుకోవచ్చు, వంటలు దోసలు వేసుకోవచ్చు. కొరమేను కొల్లేరి కొరమేను ఉంటాయి, అవి ఫేమస్. చెప్పమ్మా దిగుని చెప్పమ్మా. పండుగ మనకు చాలా ఎక్కువ రాదండి పండుగ అనేది. మామూలుగా చెప్పాలంటే ఆంధ్ర స్పెషల్గా చెప్పాలి. ఆంధ్ర స్పెషల్